పెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. నేను చాలా నర్వస్ గా ఉన్నాను అండ్ టైం కూడా అయిపోయింది అనమాట. ఇంకా లాస్ట్ మినిట్ లో వెళ్లే ముందు అయితే నేను ఇంట్రో షూట్ చేస్తున్నా. అదేంటంటే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఉంది కదా, సో ఈ రోజు డైమండ్ లాంచ్ జరుగుతుంది అనమాట. నన్ను కూడా ఇన్వైట్ చేశారు. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా నర్వస్ గా ఉన్నా. అదంతా మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే సింపుల్ గా రెడీ అయిపోయాను. వాళ్ళైతే ఓన్లీ నార్మల్ గా వచ్చేమన్నారు అనమాట. ఒక శారీ ప్రిఫర్ చేసి జ్యువెలరీ అంతా వాళ్ళు ఇస్తా అని చెప్పారు. సో అందుకే ఇంకా సింపుల్ గా రెడీ వెళ్ళిపోతున్నాను. ఇదైతే నేను వరలక్ష్మి వ్రతం రోజు వేసుకునే శారీ చూసారు కదా, ఇది ప్లెయిన్ కాబట్టి మనకి బాగా సెట్ అవుతుంది ఏ జ్యువెలరీ అని అనేసి ఇంక ఇదైతే ప్రిఫర్ చేశాను. సో అదే అండి, ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. సో ఇది వచ్చేసి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 10th యానివర్సరీ రోజు అనమాట. ఇది మన భీమవరంలో మలబార్ బ్రాంచ్ పెట్టి 10 years అయిందంట. సో ఆ రోజు కొన్ని జ్యువెలరీ అయితే లాంచ్ చేశారు. కొన్నేమో డైమండ్ జ్యువెలరీ, కొన్నేమో ప్రిషియస్ స్టోన్స్ అండ్ అలాగే కొన్ని మ్యాట్ ఫినిష్ కూడా లాంచ్ చేశారనమాట. ఆ లాంచ్కి మనల్ని ఇన్వైట్ చేశారు. ఈ ఆపర్చునిటీ అయితే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిందనమాట. యాక్చువల్గా అసలు ఇలాంటిది ఒకటి ఉంటుంది అని చెప్పేసి నాకు తెలీదు. ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇలాగా మలబార్లో లాంచ్ చేస్తారు, ఇంట్రెస్టెడా అని అడిగారు అనమాట. చెప్పాను కదా తెలిసిన వాళ్ళ ద్వారా ఆపర్చునిటీ వచ్చిందని. సో ఇంకా అప్పుడైతే సర్లే ఓకే అనేసి అనమాట. అంటే చూద్దాంలే, అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు చూద్దాం అన్నట్టుగా ఓకే ఉంటే చెప్పండి అన్నట్టుగా అన్నాను. బట్ వన్ ఫైన్ డే ఫోన్ చేసి ఇలా లాంచ్ ఉంది నెక్స్ట్ డే వస్తారా అని చెప్పేసి అడిగారు అనమాట. నాకైతే ఫుల్ నర్వస్, అసలు ఏం ఆన్సర్ ఇవ్వాలో కూడా అర్థం కాలేదు. ఇంకా మా హస్బెండ్ని అడిగాను. ఆయన అయితే ఇంకా తెలిసిందే కదా మీకు, ఏదైనా సరే ఇంకా ట్రై చేయి, గివ్ ఇట్ ఏ ట్రై అంటారనమాట. ఇంకా నాకు కూడా ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా దాన్ని చిన్నదైనా పెద్దదైనా గ్రాప్ చేసుకోవాలనే ఉంటుంది. ఎందుకంటే లైఫ్లో మన దాకా వచ్చిన ఆపర్చునిటీని ఎప్పుడైతే మనం మిస్ చేసుకుంటామో మన డెవలప్మెంట్ని మనమే ఆపేసుకున్నట్టు అవుతుంది అనమాట. అందుకే దాని గురించి మనకు భయంగా ఉన్నా, ఏదైనా తెలియకపోయినా కూడా జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడానికైనా సరే ఒక్కసారి ఆ ఛాన్స్ని మిస్ చేసుకోకుండా ట్రై చేయాలి. ఆ ట్రై కనుక ఖచ్చితంగా మనం చేస్తే ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ మన వరకు వస్తాయి. మనం కూడా బాగా గ్రో అవుతాము, దాంతోపాటు చాలా విషయాలు నేర్చుకోగలుగుతాం అనిపిస్తుంది నాకు. ఇంకా అవన్నీ దృష్టిలో పెట్టుకుని బాగా ఆలోచించుకుని ఇంకా ఫైనల్గా ఓకే చెప్పేసాను అనమాట. సో ఇది వచ్చేసి 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ వాళ్ళవి. సో దాని సందర్భంగా కొంత జ్యువెలరీ అయితే లాంచ్ చేస్తున్నారని చెప్పాను కదా, నేనైతే డైమండ్ జ్యువెలరీ ఎంచుకున్నాను. చాయిస్ కూడా మనదే అనమాట. మనం ఏ జ్యువెలరీ కావాలంటే అది నచ్చింది పెట్టుకుని స్టైల్ చేసి పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. వాళ్ళు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వస్తారు. సో వాళ్ళైతే మనకి ఫోటోషూట్ చేస్తారనమాట. ఫస్ట్ అయితే నేను చాలా నర్వస్గా, చాలా భయంగా ఉన్నాను. అసలు ఇలాంటి ఆపర్చునిటీ గురించి మనకి అసలు తెలియదు, ఇప్పటి వరకు నేను చూడలేదు కూడా. ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఏంటని ఒక రకమైన టెన్షన్ అయితే నాలో ఉంది. ఆ టెన్షన్ వల్ల నేను శారీ సరిగ్గా డ్రేప్ చేసుకోలేకపోయాను. హెయిర్ సెట్ చేసుకుందాం అనుకున్నాను, అస్సలు అవ్వలేదు. అసలు కంగారుగా టైం అయిపోతుంది అన్నట్టుగా వచ్చా అనమాట. ఈవినింగ్ 4 o'clockకి అలా రమ్మన్నారు. ఇంకా ఆ టైంకి ఎగ్జాక్ట్గా వచ్చేసాను. టైం మళ్ళీ మిస్ అవ్వకూడదు కదా, చెప్పిన టైంకి రావాలి కదా, టైం సెన్స్ మెయింటైన్ చేయాలన్నట్టుగా ఎగ్జాక్ట్గా 4 గల స్టోర్లో ఉన్నాను అనమాట. కానీ నాకైతే శారీ కానీ హెయిర్ కానీ అస్సలు సెట్ అవ్వలేదు. ఏదన్నా స్పెషల్ అకేషన్స్, ఇంపార్టెంట్ అకేషన్స్ ఉన్నప్పుడు మనకు అస్సలు కోఆపరేట్ చేయదు ఈ డ్రెస్సింగ్ అయినా హెయిర్ స్టైల్ అయినా అనిపిస్తుంది నాకు. మీరు ఎవరికైనా అలా అనిపిస్తుందా? అనిపిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ నేను చెప్పాను కదా డైమండ్ జ్యువెలరీ అయితే నేను చూస్ చేసుకున్నాను అనమాట. అండ్ నేను కట్టుకున్న ఈ శారీ అయితే వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్న శారీ అని చెప్పాను కదండి. ఆ రోజు గోల్డ్ జ్యువెలరీతో నా దగ్గర ఉన్న గోల్డ్తో పేరప్ చేశా కదా, ఇంకా ఈ రోజు సిల్వర్ జరీ ఉంది కాబట్టి డైమండ్స్తో పేర్ చేద్దాం అన్నట్టుగా ముందుగా అనుకుని ఈ శారీ అయితే వేర్ చేశాను. వాళ్ళని కూడా అడిగా అనమాట, ఒక 2-3 శారీస్ చెప్పి దానిలో ఇదే బాగుంటుంది, ప్లెయిన్గా ఉంది కాబట్టి జ్యువెలరీ కొంచెం ఎలివేట్ అవుతుంది, జ్యువెలరీ లాంచ్ కదా అన్నారనమాట. ఇంకా అందుకే ఈ శారీయే ప్రిఫర్ చేశాను. ఇక్కడైతే నేను డైమండ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇంతవరకు స్టైల్ చేశాను, ఇంకా తర్వాత చూద్దాంలే అన్నట్టుగా అనుకున్నాను అనమాట. బట్ ఇక్కడ వరకు అయితే చాలా బాగా నచ్చింది నాకు లుక్. దాంతోపాటు వడ్డానం కూడా ఉంటే ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది కదా అనిపించింది. అండ్ చూసారా, ఈ డైమండ్ జ్యువెలరీ వేసుకోవాలంటే కూడా ఒక రకమైన లక్ ఉండాలని చెప్పాలి. డైమండ్స్ వేసుకోవాలనుకుంటేనే బీభత్సంగా రాసిపెట్టి ఉండాలి, ఎందుకంటే డైమండ్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి, అందరికీ అవ్వదు కదా. అలాంటి డైమండ్ జ్యువెలరీ ఇలాగా ఒకసారి ట్రై చేసి మంచిగా పిక్స్ అండ్ వీడియోస్ తీసుకుని మెమరీస్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
గోల్డ్ జ్యువెలరీ అయినా కానీ మనం అనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చేమో కానీ బట్ డైమండ్ జ్యువెలరీ అంటే చాలా రాసి పెట్టి ఉండాలి. నాకు అదే అనిపిస్తుంది. అండ్ ఈరోజు ఈ డైమండ్ జ్యువెలరీ ఫుల్గా వేసుకుని స్టైల్ చేస్తే నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు లుక్ చాలా బాగుంది అనిపించింది. అండ్ ఈ డైమండ్ వడ్డానం అయితే ఎంత బరువుందంటే, కాకపోతే లుక్ అయితే ఎంత బాగుందో చూడండి. బట్ దీన్ని కొనాలంటే మన తరం కాదనమాట. నాకు అదే అనిపించింది. బట్ స్టైల్ చేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఇయర్ రింగ్స్ అయితే నాకు బాగా నచ్చాయి. ఫస్ట్ ఈ నెక్ పీస్ పెట్టుకున్నాను. దీనికన్నా ఇంకా కొంచెం హెవీగా ఉన్నది పెట్టుకుంటే బాగుండు అనిపించి ఇంకా నెక్స్ట్ ఇంకొకటి కూడా చేంజ్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే దీంతో కొన్ని పిక్స్ అయితే తీయించుకుంటున్నాను. చెప్పాను కదండి, వీళ్ళు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని అయితే పిలుస్తారనమాట. సో వాళ్ళే మనకి ఫోటోషూట్ చేస్తారు. పిక్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. తమ్నైల్లో చూసారు కదా, నేను కమ్యూనిటీ ట్యాబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ramaRajesh6 అని ఉంటుంది నా ఇన్స్టా అకౌంట్. సో ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. సో ఇక్కడైతే మా హస్బెండ్ చేతన్ని చూసుకుంటూ ఉన్నారనమాట. ఆ రోజు అస్సలు మా హస్బెండ్ని చేతని ఫుల్గా విసిగించేశాడు. ఇంకా ఎంతంటే అసలు సహనానికి పెద్ద పరీక్ష అనమాట. కానీ ఆయన చాలా పేషెన్స్తో చాలాసేపే చూసుకున్నారు. మేము 4 o'clockకి వెళ్తే వచ్చేసరికి 8 o'clock అయింది. స్టోర్లోనే 7:45 అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ న్యూస్కి వెళ్ళడము, న్యూస్ అయ్యి ఇంటికి వచ్చేసరికి 8:30 అయిపోయింది. ఫుల్ హెక్టిక్గా గడిచింది ఆ రోజు ఈవినింగ్ అయితే. అండ్ చేతనైతే కాసేపు డాన్స్లు వేసాడు, ఆడుకున్నాడు, అంతా బాగానే ఉంది. కానీ తర్వాత ఇంకా ఫుల్ క్రాంకీ అయిపోయి ఏడ్చేసాడు కూడా. బట్ మా హస్బెండ్ చాలా పేషెన్స్తో బాగా డీల్ చేశారు పాపం వాడిని. అండ్ చాలాసేపు అలా చూసుకోవడం కూడా చాలా కష్టం. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఒకే చోట ఎక్కువసేపు ఉండలేరు. అండ్ దట్టు ఏంటంటే తర్వాత క్రౌడ్ పెరిగేసరికి వాడికి సఫకేటింగ్గా అనిపించి చిరాకు వచ్చేసినట్టుంది. చాలా విసిగించేశాడు. ఇంకా పాపం చాలా ఎక్కువ పేషెన్స్తో వాడిని డీల్ చేశారని చెప్పాలి మా హస్బెండ్ అయితే. అండ్ ఈరోజు 10th anniversary సెలబ్రేషన్స్ కాబట్టి ఇంకా సమ్ ఇంపార్టెంట్ పీపుల్ కూడా వచ్చారనమాట. ఎమ్మెల్యే గారు అండ్ ఇంకా కొంతమంది వచ్చారు. అండ్ మీడియా పర్సన్స్ కూడా చాలామంది వచ్చారనమాట. లాంచ్ చేసే జ్యువెలరీ అయితే ఇదే. ఇక్కడైతే కూర్చొని మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. మీన్వైల్ చేతన్ స్టోర్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడనమాట. సో ఇక్కడైతే ఇలాగా వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. నేను ఒక మంచి టాపిక్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను, వినండి. సో ఇలాంటివి చూసినప్పుడు మనలో చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్లో వీళ్ళకి సక్సెస్ వస్తుంది, మనం ఏం సాధించలేకపోతున్నాము, మన లైఫ్లో ఇలాంటి హ్యాపీనెస్లో ఒక్కటి కూడా రావట్లేదని చాలా నిరాశగా నిరుత్సాహంగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. అలా అస్సలు ఫీల్ అవ్వకూడదు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఇలా లైమ్ లైట్లో వెలిగే ఛాన్సు, దాంతోపాటు సర్ప్రైజ్లు, హ్యాపీనెస్లు, చిన్న చిన్న స్పెషల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం అవన్నీ గమనించమన్నమాట. చిన్నదైనా పెద్దదైనా హ్యాపీనెస్ని మనం ఈక్వల్గా ఎంజాయ్ చేయగలగాలి. ప్రతి చిన్న విషయాన్ని గుర్తించి సెలబ్రేట్ చేసుకోగలగాలి. అప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. దాంతోపాటు ఏ ఒక్కరి లైఫ్ కూడా పూలబాట అస్సలు కాదండి. ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు సుఖాలు ఈక్వల్గా వస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకు అవి కనిపించవన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఏది కంప్లీట్గా ఎంజాయ్ చేయలేరనమాట. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆపర్చునిటీ వస్తుంది. నేను చేసింది మీరు చేయలేరు, మీరు చేసింది ఇంకొకళ్ళు చేయలేరు. బట్ లైఫ్ అనేది అందరికీ ఈక్వల్గా అవకాశాలు అనేది ఇస్తూ వెళ్తూ ఉంటుంది. మనం అవి గుర్తించి ముందుకెళ్ళినప్పుడే లైఫ్లో హ్యాపీనెస్ని పొందగలుగుతాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో ముందుకెళ్ళచ్చు. ఒక్కొక్కరికి ఒక రకమైన హ్యాపీనెస్ రావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సక్సెస్ రావచ్చు. బట్ ప్రతి రంగంలో మనం సక్సెస్ సాధించాలన్నా కూడా అవ్వదు కదా. ఎదుటి వాళ్ళు హ్యాపీనెస్ని ఒక విషయంలో పొందారని మనం ఆ విషయంలో హ్యాపీనెస్ పొందలేకపోతున్నాం అని అస్సలు బాధపడకూడదు. మనకి ఇంకో రంగంలో మంచి భవిష్యత్తు ఉందేమో ఎవరికి తెలియదు కదా. కాబట్టి మనకి ఏదైనా ఇష్టమైన పని ఉంటే ప్రతిరోజు దాన్ని సాధన చేస్తూ ఉన్నామనుకోండి, ప్రతిరోజు 1 గంటైనా దానికి టైం కేటాయిస్తూ ఉంటే ఖచ్చితంగా అది ఒక రోజు మనల్ని మంచి పొజిషన్లో నిలబెడుతుంది. దాంతోపాటు మనం కూడా లైమ్ లైట్లో మెరిసే ఛాన్స్ ఖచ్చితంగా వస్తుంది. లైఫ్ అందరికీ ఈక్వల్గా ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం చేసే హార్డ్ వర్కే దాన్ని గుర్తించే విధంగా చేస్తుంది. నేనైతే దాన్ని బాగా బిలీవ్ చేస్తాను. ఇలా ఏదో ఒక విషయంలో మనం హ్యాపీనెస్ని పొందాలి అంటే మనం చేయాల్సిందల్లా ప్రతిరోజు ఏదో ఒక విషయం మీద శ్రద్ధ పెట్టాలి. ఒక గోల్ పెట్టుకుని ఖచ్చితంగా అది నెరవేరేంత వరకు ఎవ్రీడే కృషి చేయాలి. అప్పుడు మనం మన లైఫ్లో కూడా కొంత సక్సెస్ అనేది అనుభవించగలుగుతాము. మోస పద్ధతిలో ఏదో విధంగా గడిపేస్తున్నామంటే జీవితం ఎప్పుడూ ఒకేలా అనిపిస్తుంది. అలా కాకుండా మనకు నచ్చిన విషయాల్ని సాధన చేస్తూ ప్రతిరోజు కొంత సమయాన్ని మన లక్ష్య సాధన కోసం గడపాలి. అలాంటప్పుడే మనం ఏదో ఒక రోజు ఒక మంచి స్థానానికి అయితే వెళ్తాము. ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు అనేది వస్తుంది అనమాట. సో నేను కూడా అలానే ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి ఇలాంటి టాప్అప్స్ అని నా లైఫ్లో హ్యాపీనెస్ని తీసుకొస్తున్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.